హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉండరు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకో ఈరోజు నేను మా ఇంట్లో ఐస్ క్రీమ్ చేస్తున్నా. అది ఎలా తయారు చేయనో మీకు నేను చూపిస్తాను. ఐస్ క్రీమ్కు కావాల్సిన ఐటమ్స్లన్నీ మీకు చూపిస్తాను. 1 కప్పు చక్కెర, 10 జీడిపప్పులు, 6 బాదం పప్పులు, 1/2 లీటర్ పాలు, ఈ కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు. మనం ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. మనం ఇంట్లో పాలు వద్దాం. ఇందులో 2 చెంచాల పాలు ఉంచినాను. ఈ పాలు ఇందులో పోసినా ఇవి తాగుతాయి. ఆ లోపు మనము ఈ పాలు ఇందులో పోసుకొని ఈ కస్టర్డ్ పౌడర్లో పోసి దీన్ని మనం కలపాలి. మంచి గడ్డలు లేకుండా కలపాలి. ఐస్ క్రీమ్ ఇంట్లో ఈజీగా చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ఎంత మంచిగా ఈజీగా అవుతుంది చూడు. పౌడర్ ఉట్టిగానే కలిసిపోయింది. ఇది కలిపేసి మనము ఇది కలిపేసి దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. మనము ఈ డ్రై ఫ్రూట్స్ మిక్సీలో కొంచెం దొడ్డుబారుగా పట్టుకోవచ్చు. పాలు ఎలా పొంగి వస్తున్నాయి చూడరా. ఇప్పుడు ఇట్లా పొంగి వచ్చేటప్పుడు ఇట్లా కలపాలి. మనం పొంగి వచ్చేటప్పుడు ఇట్లా కలపాలి. ఇప్పుడు దీనిలో మనం పొంగొస్తుంది కదా, ఇప్పుడు పొంగొచ్చేటప్పుడు దీంట్లో చక్కెర వేసుకోవాలి. 1 కప్పు చక్కెర, 1 గ్లాస్ టీ గ్లాస్ అయితే పోసి ఇట్లా కలపాలి. తీయగా కావాలనుకుంటే ఇంకా కొంచెం చక్కెర వేసుకోవాలి. చప్పగా మామూలుగా ఉండాలనుకుంటే మీడియంగా ఇలా ఇంతవరకు చాలు. ఓకేనా ఫ్రెండ్స్? నా చెట్లు చూడండి, నా మిరపకాయ తోట ఇగో పండు మక్కుతుంది. ఇగో 10 మిరపకాయలు ఉన్నాయి. నా మిరప చెట్లు, గడ్డి గరక, మనీ ప్లాంటు, కనకాంబరాలు, ఇగో తులసమ్మ, మైదాకు చెట్టు, కలమంద. నా తోట అది. పొద్దున్న లేచి ఆ చెట్లలోనే ఉంటుంది. నా ప్రాణం అంతా చెట్లలోనే ఉంటుంది. నా పుదీనా అయితే పచ్చగా ఉంది. అదంతా గోసి కూర వండుకోవాలి. ఇక ఒక్కరోజు పచ్చడికి వస్తుంది నా పుదీనా, బంగారు పుదీనా. ఇప్పుడు పాలు కాగినాయి కదా, చక్కెర కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పొడి దీన్ని కలిపేసి ఇట్లా మంచిగా కలిపేసేయాలి. కొద్దిగా అడుక్కు గడ్డగట్టినట్టు అవుతుంది. ఇట్లా కస్టర్డ్ పొడి పోసుకుంటూ కలపాలి. ఐస్ క్రీమ్ స్మెల్ వచ్చి చిక్కగా ఉంటుంది. ఇది చిక్కబడుతుంది కదా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా బాదం పలుకులు, జీడిపప్పు ఈ పూర్తిగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకొని ఇలా పోసేసుకోవాలి. ఇక వాటర్ మనం ఎక్కువ పోసుకోవాలి. చిక్కదనం ఇట్లా మంచిగా రావాలి. ఇట్లా గడ్డలు కట్టకుండా దీన్ని కలపాలి. చిక్కబడ్డది చూడండి. దీన్ని ఇప్పుడు మనము చల్లారి పెడదాం. గ్యాస్ బంద్ చేస్తా. ఇప్పుడు చూడు. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కకు పెట్టేస్తాం. చల్లారాలి. చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇది చల్లారింది. పాలు, కస్టర్డ్ పొడి ఇట్లా మనము బాదాము, జీడిపప్పు వేసుకొని కాగబెట్టుకున్న పాలు చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో పోసుకోవాలి. మొత్తం
దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పడితే ఇలా అయింది. పాలు, కస్టర్డ్ పౌడర్ ఇట్లా అన్నీ వేసి మనము ఇప్పుడు ఇంతకుముందుకు మీ ముందు ఇన్ని మిక్సీలో పోసి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇది ఐస్ క్రీమ్ గ్లాస్ అలా ఏంటి ఇవి ఇగో వీటిలలో మంచి ఇగో జీడిపప్పు పిత్తులు, ఐస్ క్రీమ్ మోల్డ్స్, జీడిపప్పు పిత్తులు వేసిన చెప్పు. ఇగో ఇప్పుడు ఇది పోస్తున్నా. ఓ ఓ ఆ కట్టు వరకే పోయి టుక్కు నీకు ఐస్ క్రీమ్ టుక్కు. వావ్, టుక్కు గానికి ఐస్ క్రీమ్స్. టుక్కు అరే ఐస్ క్రీమ్ తింటావా? ఇట్లనే తింటావా? ఇప్పుడు చిన్న గ్లాస్ తీసుకురా. చిన్న గ్లాస్ తీసుకురా. ఇగో ఇంట్లో లైట్గా ఏరి వాడు ఎక్కువ తిన్నాడు. లెక్క 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 లెక్క. టుక్కు కోసం ఐస్ క్రీమ్స్. చెప్పు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇట్లాను హాయ్ ఫ్రెండ్స్ అను. అరే పిప్పి హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అని అంటే హాయ్ పిప్పి అంట. మీరు కూడా అమెజాన్లో తెచ్చుకోరు ఇలాంటి మంచివి, అల్కా ఉన్నాయి, ఎక్కువ రేట్ లేదు. ఇక మిగతాదే ఒక గ్లాస్లో పోసేస్తున్నా. ఒక గ్లాస్ జాలిగా ఒకటే గ్లాస్లో పోసేస్తా. ఒక గ్లాస్ అయింది. ఒక్కటి పెద్ద ఐస్ క్రీమ్ రా నీకు పెద్ద ఐస్ క్రీమ్, పెద్ద ఐస్ క్రీమ్. చాకు అను. ఏ చిల్క ఒరే 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 ఏమనకరా ఫ్రెండ్స్. దీనిలో పెట్టడానికి మాకు ఏది లేదు. ఇప్పుడు నేను ఏం చేయను, అది అట్లనా తినడానికి రాదు. అందుకోసానికి ఇలా పెట్టి పెడదామని ట్రై చేస్తున్నాను. దీనికి ఒక అడ్డు ఇట్లా ఇంకొక స్పూన్ పెడతా. ఇట్లా అడ్డు ఇంకో స్పూన్ అందుకోరా పెట్టి మీదికెంచి ప్యాక్ చేసి పెడతా. టిసి కాగదు, అవుతుంది అంటవా? ఉండదు ఉండదు ఉండదు. క్లోజ్ చేస్తాను. ఏందమ్మా ఇంకొక స్పూన్ లోపల డోర్ పెట్టుకో. ఆచికేమే అది ఆచికేమో. టుక్కుగానికి ఐకములు ఐక్యూలు వచ్చినాయి. పోయింది అటు సైడ్ నుంచి. చుంటుగా లేడా? అమెజాన్ వాడు వచ్చిందా? ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చేసిన ఐస్ క్రీమ్ ఇప్పుడు తీసి చూపిస్తాను. ఇగో ఇట్లా ఐస్ క్రీమ్ తీసిన కదా, తీసి దీన్ని నీళ్ళల్లో ఇట్లా ఇట్లా అనేసి ఒక నిమిషం దీన్ని ఇట్లా పెట్టేసి తీయాలి. ఓ ఐస్ క్రీమ్ తిను, సూపర్.